వెల్కమ్ టు ఆది టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖైరతాబాద్లోని డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ మరి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి? ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ పార్టీది అయితే కొనసాగుతున్నది రాష్ట్రంలో. మరి ఇప్పటి వరకు మహిళలకు ఇస్తున్న హామీలే కావచ్చు, లేకుంటే యావత్తు ప్రజానికానికి వివిధ హామీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది. మరి వాళ్ళు ప్రజా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ రాష్ట్రంలో. సో మరి ఇప్పుడు ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ చెప్పండి అమ్మ, ఎట్లుందమ్మా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? నాకేం మంచి అనిపిస్తలేదు సార్. మాకు హామీలు ఇచ్చిర్రు, 6 హామీలు అన్నారు, ఏవి మాకు అమలు కాలేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ డబ్బులు అన్నారు, మళ్ళీ 500కే గ్యాస్ అని అది లేదు. కరెంటు ఫ్రీ అన్నారు, 0 బ్యాలెన్స్ అన్నారు, అది లేదు. మహిళలకు ఇంటికి డబ్బులు ఇస్తామన్నారు, అవి లేవు. ఏది లేదండి. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు పింఛన్ అన్నారు, ఏది అసలు మాకు ఒక్కటి కూడా మాకు అమలు కాలేదు. అంటే అన్ని 6 గ్యారంటీలు అన్నాము, అన్ని అమలు చేస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కదా సార్. అది ఒక్కటి అయింది కదా. అదైతే ఏముంది, మొగోళ్ళు ఇప్పుడు నా భర్త నేను ఎక్కడికైనా పోవాలంటే ఆయన అది ఎక్కువ అవుతుంది టికెట్, డబల్ అవుతుంది. అప్పుడు మేము మా ఊరికి వెళ్ళి రావాలంటే 70 రూపాయలు వస్తుండే ఒక టికెట్, ఇప్పుడు 100 అయ్యింది. ఎక్కడమ్మా మీ ఊరు? ఇది చౌటుప్పల్. ఓకే రైట్. మరి మన భూమి ఉందా? మా భూమి ఏం లేదు సార్. మాకు మా బిడ్డ ఉంటది అక్కడ, మా బిడ్డ దగ్గర పోయి వస్తుంటాం అప్పుడప్పుడు. రైట్. మరి ఏమంటారు అక్కడ గ్రామాలలో ప్రజలు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు? ఇంకా రైతులు అంటున్నారు సార్, అప్పుడు పైసలు వస్తుండే, పొలం పైసలు కేసీఆర్ ఇస్తుండే అంటారు, అవన్నీ వస్తుండే, చేస్తుండే, ఇండ్లు వచ్చినాయి, పట్టాలు వచ్చినాయి. మా భూమి ఉన్నది కానీ వేరే వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అది రావాలంటే కూడా మాకు వస్తుండేనేమో. అప్పుడు ఎవరి భూమి వాళ్ళకి ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పినుండే అప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా నడుస్తుందమ్మా? మరి అందరికి 1,000,000 మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నాం. ఏ పథకం వెనకాలైనా ముందైనా మహిళ పేరే ఉండాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఎవరికి వచ్చినాయి సార్? వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, మాకైతే రాలేదు. మాకే గవర్నమెంట్ జాబ్ లేదు, నాకు లేదు, నా కొడుకుకు లేదు, మా ఆయనకు లేదు, ఎవరికి లేదు. కష్టపడి మా ఆయన బండలు పని చేస్తాడు, మేము ఆఫీసులలో చేస్తాము. మాకు ఎలాంటిది లేదు. మాకు ఇంత ఇక్కడ కమిటీ హాల్ కట్టించేది లేదు. ఇది డబుల్ బెడ్రూమ్ అప్పుడు కేసీఆర్ కట్టించినాయి అవి. అప్పుడు తెలుగుదేశం నుంచి అక్కడ కట్టించిండ్రు. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలన ఎట్లా అనిపిస్తుందమ్మా? కేసీఆర్ పాలన ఏం అనిపించలేదు, ఏం మార్పు అనిపిస్తలేదు నాకు. ఒక బస్సుది తప్ప, బస్సుది ఒకటి ఫ్రీ. మరి ఇప్పుడు గ్రామాలలో కూడా పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదమ్మా? కానీ వచ్చే దగ్గర వచ్చినాయి సార్. కాంగ్రెస్ పార్టీలు వచ్చినాయి కొన్ని జాగాలల్లో, కొన్ని టీఆర్ఎస్ వచ్చినాయి. మరి ఇక్కడ జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా వస్తాయి కదా త్వరలో. మరి ఎట్లా ఉండబోతుంది మీ తీర్పు? మీరు ఒక్కసారి వచ్చి చూడండి. మా గల్లీకి ఎక్కడ, మా ఇంటి ముందే ఉంది ఆ డేనిస్ లో మొత్తం వారం వారం డేనిస్ నిండితే ఎంత ఎత్తాలి సార్? మేము డబ్బులు ఇవ్వాలి, పని చేసుకునేటోళ్ళం మేము. ఇచ్చినప్పుడల్లా 50 రూపాయలు ఇవ్వాలి. ఏడికేళ్ళు ఇస్తాం సార్ మేము? మాతోటి అవుతుందా? మొత్తం తవ్వి, మొత్తం పందికొక్కులు అవి తవ్వి రోడ్ అంతా ఇది ఇంత రంధ్రాలు, పిల్లలు పడిపోతారు, బండ్లు పోయి. నేను మన ఒక పిల్లాడు స్లిప్ అయి పడిపోయిండు ఆ గుంతల నుంచి. మీరు చూడండి, తెలుస్తుంది, చూపిస్తాం. మరి ఏమేమి సమస్యలు అంటే ఓన్లీ డ్రైనేజ్ సమస్య ఒకటే ఉందా? ఈ బస్తీలలో వాటర్ కానీ ఇంకా వీధి లైట్లు కానీ ఇలాంటి సమస్యలు? లైట్లు వస్తలేవు సార్. వీధి లైట్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక లైట్ వేయనే లేదు ఒక దగ్గర. మొన్న వచ్చి చూసిండ్రు, వేసిర్రు. మొన్న నైట్ అంతా 3 రోజులు లైట్లే పెట్టలేదు మొత్తం బస్తీ మొత్తం. తర్వాత మళ్ళా పెట్టిండ్రు. మరి ఎట్లుందమ్మా ఇప్పుడు కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు? అంటే గత ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుంటుండే, మరి ఈ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుంది? మరి వాటర్ ఎట్లా? కరెంట్ అయితే వస్తలేదు సార్, వస్తలేదు, చాలా టైం పడుతుంది. అప్పుడేమో కరెంట్ ఇట్లా పోగానే ఇట్లా వచ్చేది. ఊర్లలో కూడా వస్తుండే కరెంటు. ఊర్లలో గంట పోయిన 10 నిమిషాలకే కరెంట్ వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే. ఇక ఇప్పుడు పోతుంది సార్, వస్తలేదు, టైం పడుతుంది అట్లా. రైట్. మరి ఏం కావాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? ఏమేమి కోరుకోవాలనుకుంటున్నావు? 6 గ్యారెంటీల ఫామ్ నింపినావు, ఏమేమి కావాలనుకుంటున్నావు? మేము ఇప్పుడు 6 నింపినప్పుడు ఇంటింటికి ఒక మహిళకు 2,500 పింఛన్ లాగా ఇస్తా అన్నారు. అది కాలేదు సార్ మాకు మేము పేదలం సార్. గవర్నమెంట్ జాబ్ లేదు మాకు, 0 కరెంట్ అన్నారు, అది మాకు కాలే. కోడలకు 2,500, నీకు పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు కూడా వస్తున్నాయా? ఏం వస్తలేవు సార్. నాకు పింఛన్ లేదు, మా కోడలకు బిడ్డ ఉంది, భర్త వదిలిపెట్టిన బిడ్డ ఉంది, బిడ్డకు ఒంటరి మహిళ, ఏం లేదు, ఏం లేదు. అన్ని అప్లై చేసింది మా పాప, పట్టించుకోలే. మున్సిపల్ ఆఫీస్ కూడా పోయినా 0 బ్యాలెన్స్ కోసము, గ్యాస్ పైసల కోసం తిరిగినా అయినా లేదమ్మా అది అయిపోయింది. అంటే అది స్కీము,
ఇన్ని రోజుల వరకే ఉంది, డేట్ దాటిపోయింది. మళ్ళీ తర్వాత అది వచ్చినప్పుడు పిలుస్తామన్నారు. మున్సిపల్ అన్నారు, పోయినాం. స్కీమ్ వచ్చినప్పుడు పిలుస్తామని చెప్పిండ్రు. తిరిగినాం అక్కడికి. అమ్మా చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఈ 2 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డి సర్కార్ది? ఇక్కడ ప్రజలు ప్రజా ఉత్సవాలు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాకైతే ఏమి బాగాలేదు సార్. మాకు ఎప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా రోడ్లు బాగాలేవు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు రాలేదు. ఇప్పుడు కరెంట్ వచ్చింది, స్ట్రీట్ లైట్లు కూడా రావట్లేదు. అసలు మాకు ఏది మంచిగా అనిపించట్లేదు. మేము వేయాలనుకున్నా ఆయన వేయించుకునేటట్టు కూడా చేయట్లేదు. అసలు ఏదైనా మంచి పనులు చేసి కొన్ని మంచి పనులు చేసి వేద్దాము ఈసారి అన్న అనుకుంటే ఈసారి కూడా చేసేటట్టు లేదు. ఆయన బాగాలేదు సార్, ఆయన పరిపాలన మాకు నచ్చట్లేదు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. 6 గ్యారెంటీల పథకాలు కూడా అందరికీ అన్ని అందుతున్నాయి. కడప మా పథకం దాటుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారమ్మా, ఇది నిజమేనా? అది మాకైతే ఇంతవరకు ఏది చెల్లలేదు సార్. మాకు ఈ 6 పథకాలలో ఏ పథకం కూడా మాకు రాలేదు, మాకు చెందలేదు కూడా. అసలు ఆ చీరలు కూడా ఇస్తున్నారు, బతుకమ్మ చీరలు కూడా మాకు అసలు ఇప్పటి వరకు రాలేదు సార్. అసలు బతుకమ్మ పండుగ అయిపోయింది, మన November 19కి ఇస్తున్నారు, అవి కూడా రాలేదు సార్ ఇప్పటి వరకు. మరి ఆయన ఏ పథకాల గురించి మాట్లాడుతారో మాకైతే ఇప్పటి వరకు అయితే అందుబాటులో రాలేదు మాకేవి. అంటే ఇప్పుడు బతుకమ్మ చీర అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళకే చీరలు చేయడం జరిగిందమ్మా, మరి నువ్వు గ్రూప్ లో లేవా? నేను ఇప్పుడు కాదు సార్, నేను ఎన్నో ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి మేము గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం సార్. మాకు ఇప్పటి వరకు కూడా ఏ గ్రూప్ గురించి అయితే రాలేదు సార్ ఇప్పటి వరకు. ఇప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అనేది కాదు సార్, ప్రతి మహిళకి ఇవ్వాలని మా కోరిక సార్, డిమాండ్ మాది. అదే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏదో పలసబడిన చీరలు ఇస్తున్నాడు, నేను గట్టి చీరలు ఇస్తా, 2 ఇస్తా అని చెప్పిండు కదా. కేసీఆర్ ఒకటి ఇస్తే మరి ఇప్పుడు అన్ని చీరలు వచ్చినాయి ఈ 2 ఏళ్లలో. మీకు కేసీఆర్ ఉంటే పండుగకు చీర వచ్చేది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే 2 ఇస్తామన్నాడు కదా. 2 పండుగలు కూడా అయిపోయినాయి కదా, బతుకమ్మల పండుగ. మరి అన్ని చీరలు వచ్చినాయి నీకు? మాకు ఒక్క చీర కూడా రాదు సార్. ఇంకా ఆయన ఇవ్వడము పలస చీరలో ఏదో ఒక చీరలన్నా ఇచ్చిండు సార్. ప్రతి మనిషికి 2 వచ్చినాయి సార్ అప్పుడు మటుకైతే. ఇప్పుడైతే 2 సంవత్సరాల నుంచి అయితే ఒక్క చీర, గట్టి చీర కాదు, మెత్త చీర కాదు, అసలు టవాలు కూడా కనీసం లుంగి కూడా రాలేదు సార్ మాకు ఇప్పటి వరకు అయితే. రాలేదు, ఏవి రాలేదు. 2 సంవత్సరాల నుంచి అయితే రాలేదు. మొన్న ఇస్తా అన్నారు, ఖచ్చితంగా చేపిస్తున్నాం ప్రింటింగ్ అవే చూపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే మాకైతే ఏవీ చెందలేదు సార్. 6 పథకాలలో కూడా మాకు ఏవి చెందలేదు. కనీసం మహిళా చీరల గురించి కూడా పొదుపులో ఉన్నాం సార్, మేము మహిళలము కదా, మాకు అసలు ఏవి రాలేదు సార్. అసలు కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు. మరి ఇప్పుడు మహిళా సంఘాలలో ఉంటాను అన్నావు, మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు గిడిస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే. అది వడ్డీ లేని రుణాలు తీసుకున్నారా ఈ 2 ఏళ్ళు? మేము అడిగితే అవన్నీ మాకు రాలేదమ్మా, చెప్పడం మటుకే ఉంటది. మేము వెళ్ళినాం సార్, మేము బ్యాంకుకి వెళ్ళినాము. ఇట్లా వడ్డీ లేని రుణాలు కూడా ఉన్నాయి కదా సార్, మరి మాకు వడ్డీ రుణం మాఫీ కావాలి కదా, వడ్డీ కూడా లేదు కదా సార్ అని అంటే అవన్నీ చెప్పడం మటుకే అమ్మా. ఇది పరిపాలన వాళ్ళు చెప్పడం మటుకే ఉంటది, కానీ మాకు నిర్వాదన అని మాకు ఒక జియో అది ఇది అనేది ఏమి ఉండదు మేడం. మీరు అనుకుంటారు, మీరు ఇంటర్ ఏదో కానీ మా దగ్గరకు వచ్చి ఇవన్నీ అడగడం తప్పు మేడం. మాకు రావాలి లెటర్ ఏదన్నా మాకు రావాలి, రుణమాఫీ అనేది రావాలి, వడ్డీ కూడా లేకుండా మేము కట్టాలని మాకు ఒక లెటర్ వస్తే మేము దాని వల్ల ప్రొసీడ్ అవుతాం. కానీ ఏది పడితే అది మీరు ఇని మా దగ్గరకు వచ్చి మీరు ఇట్లా మాట్లాడొద్దు, చెయ్యొద్దు అని బ్యాంక్ అధికారులే చెప్పారు సార్. ఓకే రైట్. మరి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇక్కడ ఇచ్చినామని చెప్పారు, మళ్ళీ ఉచిత కరెంట్ ఇస్తున్నాము 200 యూనిట్ల వరకు, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము, స్కూటీలు ఇస్తామన్నారు, ఇప్పుడు నీకు 2500 ఇస్తామన్నారు, మీ అత్తకు 4000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇవన్నీ అమలు అవుతున్నాయా? మాకైతే రాలేదు సార్ అవన్నీ. మాకు ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. మా కొడుకుకి అయితే వచ్చింది ఒక రేషన్ కార్డు మట్టుకు ఒకటి వచ్చింది సార్. ఇప్పటి వరకు అయితే ఇంకా ఏవి రాలేదు సార్. ఇంద్రమ్మ పథకాలు రాలేదు, రేషన్ కార్డు తప్ప మాకు ఏది రాలేదు సార్ ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు చెందిన 6 దాంట్లో ఒక రేషన్ మట్టుకు వచ్చింది. రేషన్ కార్డు ఆ బియ్యం ఒకటి తీసుకుంటాం సార్. అబద్ధం ఆడదు, అది ఒక్కటి మాటకే ఇప్పటి వరకు వచ్చింది మా దగ్గర. కానీ ఇంకొకటి ఏంటంటే సార్, మాకు బతుకమ్మ చీరలు వస్తాయని ఆశతో మేము ఎదురు చూసినాం. కానీ మా ఆశ పోయింది. 19 తారీఖు November 19 తారీఖు ఇస్తున్నారు, అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు అయితే ఆ చీరలు లేవు, ఆ ఊసు లేదు, ఆ మాట లేదు సార్. ఎట్లా చూడాలమ్మా ఇప్పుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏంటి? దీన్ని ఎట్లా చూడాలి? తేడా అంటే ఒప్పుకునే చెయ్యాలి కదా సార్. ఏదైనా కానీ ఒప్పుకునే చేయనప్పుడు అది వేస్టే కదా సార్, ఎంత ఇచ్చినా కానీ. ఇక ఇప్పుడు ఏదైనా ఆలోచించినప్పుడు అది మనం చెప్పినప్పుడు దాన్ని ప్రొసీడ్ కావాలి సార్. వాళ్ళు అధికారులు ఏది చెప్పట్లేదు సార్. పోయి అడిగితే రుణమాఫీ మాకు ఎంత కష్టమవుతున్నా మేము ఏది చేసినా కట్టాలి కదా సార్. రుణం అయితే అది వడ్డీ మాఫీ అయితే మాకు కూడా ఇబ్బంది లేకుండా మంచి కట్టగలుగుతాం కదా సార్. అట్లా అనేది ఏమి లేదు సార్ ఇప్పుడు దానివల్ల. మరి ఎట్లుంటుందమ్మా ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మరి తీర్పు ఎట్లుంటుంది ప్రజలది?
ఇక తీర్పు ఎట్లుంటుంది అంటే ఇంకా ఏం చెప్పలేము సార్. మేము కేసీఆర్కే వేద్దామని అప్పటి నుంచి అనుకున్నాము, ఇప్పుడు కూడా అదే వేసుకుంటాం సార్ మేము. ప్రభుత్వం ఏదో చేస్తుంది అని చెప్పేసి ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మాటలకే చెప్పడం అనేది జరిగింది. అని ఇక్కడ ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ హైదరాబాద్ ప్రజలకు ఏ ఒక్కటి కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా నాకు రాలేదు అని ఆమె ఒకటి చెప్పడం జరిగింది. అంటే ఒక రేషన్ కార్డు మాత్రమే అరుణ్ నేను 6 గ్యారంటీలలో అన్ని పెట్టుకున్నా, ఇందిరమ్మ ఇల్లుకు పెట్టినా, మళ్ళీ ఉచిత విద్యుత్ అంటే దానికి పెట్టుకున్నా, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ పెట్టినా, అన్ని రకరకాలుగా ఏదైతే ఇచ్చారో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో అన్ని పెట్టినాం. కానీ ఏది కూడా రాలేదు. బతుకమ్మ చీరల పైన ఇక్కడ రాజకీయమే చేసిరు తప్ప ప్రజలకు ఎలాంటి ప్రజల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరిగింది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో అది 500దా 100 రూపాయలదా అని కాకుండా ప్రతి మహిళకు కూడా చీర పంపిణీ జరిగేది. కానీ ఇక్కడ ఓన్లీ మహిళా సంఘాలలో, పొదుపు సంఘాలలో ఉన్న గ్రూపుల మహిళలకు మాత్రమే ఇస్తామన్నారు. మరి నేను అందులో ఉన్నా ఎందుకు రాలేదు అని చెప్పేసి కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. కేవలం కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారా, ఎవరికి ఇచ్చుకున్నారా? ఇప్పటికి 2 బతుకమ్మ పండుగలు పోయినాయి, 2 సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి, కానీ ఒక్క శారీ కూడా రాలేదు అని చెప్పేసి ఆ మహిళ చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇట్లనే వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు, కోటి మహిళలను కోటేశ్వరాలు అన్నారు, అది కూడా ఏది కూడా లేదు. వడ్డీ లేని మహిళలను కోటేశ్వరాలను పక్కకు పెడితే మినిమం వడ్డీ లేని రుణాలు లేకపోతే ఆమె చెప్పింది బ్యాంకర్లు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అధికారులు. ఓన్లీ ప్రభుత్వం అనేది మాటలు ఎన్నో చెప్తుంది. ఆ ప్రభుత్వం చెప్పే మాటలు ఉంటాయా, జీవో రావాలి అని చెప్పేసి కూడా మమ్మల్ని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హాది టీవీ, హైదరాబాద్.